శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో అంటారు, ఒకరోజు నాకు ఎటువంటి దర్శనం కలిగిందంటే నా అంతరంగ శిష్యులు, అంతరంగ భక్తులు వీరందరినీ కూడా చూశాను. నేనేం చేస్తూ ఉండేవాడిని అంటే, ఆలయాల్లో సంధ్యారతులు ఇచ్చే సమయంలో శంఖారావంతో గంటలు మ్రోగడం ఆరంభం కాగానే నేను కుటీపైకి ఎక్కి వారి కోసం, మీరంతా ఎక్కడున్నారు, ఇక్కడికి రండి, మిమ్మల్ని చూడాలని నా ప్రాణాలు కొట్టుకుంటున్నాయి అంటూ వ్యాకులతతో కేకలు పెడుతూ ఉండేవాడిని. ఇక్కడ రామకృష్ణుల వారు కుటి అని వాడుతున్నారు. కుటి అన్నది ఒక భవనం. దక్షిణేశ్వరంలో కాళీమాత మందిరంకి దగ్గరలోనే ఆ భవనం ఉంటుంది. రాణి రాష్మణి కుటుంబం వారు, వారి అతిథులు వీరు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు ఆ భవనంలో వసిస్తూ ఉండేవారు. ఆ కుఠీ భవనం పైకి ఎక్కి రామకృష్ణుల వారు అంటూ ఉండేవారు అన్నమాట. ఎంతో వ్యాకులతతో పిలిచేవారంట. ఎవరిని పిలిచేవారు? మీరంతా ఎక్కడున్నారు, ఇక్కడికి రండి, మిమ్మల్ని చూడాలని నా ప్రాణాలు కొట్టుకుంటున్నాయి అంటే భక్తుల్ని ఆ విధంగా పిలిచేవారు అన్నమాట. ముఖ్యంగా అంతరంగ శిష్యుల్ని, అంతరంగ భక్తుల్ని ఆ విధంగా పిలిచిన తర్వాతే భవిష్యత్తులో సన్యాసులు కాబోయే ఆ శిష్యులు, అంతరంగిక భక్తులు వీరందరూ కూడా ఒకరు రావడం మొదలైందన్నమాట. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, తొలి సంజ సూర్యుడు. ఆ తొలి సంజ సూర్యుడిని మనం ఎంతో సులభంగా చూడగలం. కళ్ళకు ఎటువంటి మిరుమిట్లు కూడా ఉండవు. కంటికి ఎంతో తృప్తిగా ఉంటుంది ఆ విధంగా సూర్యుని చూడడం. భక్తుని కోసం భగవంతుడు కూడా ఆ విధంగా కోమల స్వభావుడు అయిపోతాడన్నమాట. తన మహిమలను అవతలకు పెట్టి భక్తుని ముందు ప్రత్యక్షం అవుతాడు ఆ కోమల స్వభావంతో. తర్వాత రామకృష్ణుల వారు అంటారు, సరే చూడు, నా వంటి వ్యక్తిని ఇంకెవరినైనా చూసావా? మా అంటారు, లేదండి. రామకృష్ణుల వారు మళ్ళీ అడుగుతారు, ఎవరైనా పరమహంసులను చూసావా? లేదండి, మీకు సరిపోలిన వారు ఎవరూ లేరు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వుతో అంటారు, ఆ చీనే అనే చెట్టుని గురించి ఎప్పుడైనా విన్నావా? లేదండి. మరలా చెప్తారు రామకృష్ణుల వారు, ఆ పేరుతో ఒక చెట్టు ఉంది, కానీ దాన్ని చూసి అది ఏ చెట్టో ఎవరో కూడా చెప్పలేరు. మా అంటారు, అదేవిధంగా మిమ్మల్ని కూడా తెలుసుకోవడం కష్టం అండి, ఎవరు తెలుసుకోలేరు. మిమ్మల్ని ఎవరు ఎంత అవగాహన చేసుకుంటే వారు అంత ఉన్నతిని పొందినట్టు. రామకృష్ణుల వారు ఇంకేం మాట్లాడలేదన్నమాట ఆ సమయంలో. తర్వాత మరో రోజు మరో సందర్భంలో చెప్తారు, ఏ చాతుర్యంతో భగవంతుణ్ణి పొందగలమో అదే యథార్థమైన చాతుర్యం, ఆ చాతుర్యమే చాతుర్యం. ఈ మాట ఏ సందర్భంలో అంటారంటే, ఒక భక్తుడు ఒక హస్తలాఘవంకి సంబంధించి, అంటే ఒక చాతుర్యంకి సంబంధించి చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, మిగిలిన వాటితో ఎటువంటి ప్రయోజనం లేదు, ఏ చాతుర్యంతో అయితే భగవంతుడిని పొందగలమో అదే నిజమైన చాతుర్యం అని. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బెంగాలీ పెద్ద మనుషులు గదిలోకి ప్రవేశించారంట. రామకృష్ణుల వారికి ప్రణామం చేసి కూర్చుంటారు. ఈ పెద్ద మనుషులు తాంత్రిక మార్గం అనుసరించి పంచమకార సాధనలు చేస్తూ ఉండేవారు. శ్రీ రామకృష్ణులు అంతర్యాం కాబట్టి వారు భావాలన్నింటినీ కూడా గ్రహించడం జరిగిందన్నమాట. వీరిలో ఒకరు మతం పేరిట పాపకార్యాల్లో కూడా పాల్పడుతున్నట్లు రామకృష్ణులు విన్నారు. అతడు ఏం చేసేవాడంటే, ఒక సంపన్నుని మరణించిన సహోదరుని భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండి మతం పేరిట ఆమెతో పంచమకార సాధన చేస్తున్నాడని రామకృష్ణుల వారికి తెలుసు. రామకృష్ణుల వారిది సంతానభావం. స్త్రీలందరినీ కూడా తల్లిగా, జగన్మాత
రూపాలుగా చూస్తూ ఉండేవారు. రామకృష్ణుల వారు చిరునవ్వుతో అంటారు, అచలానందుడెక్కడ? ఆ రోజు కాళీకింకరుడు కూడా వచ్చాడు. ఇంకా మాస్టర్ మహాశయ ఇంకా మిగిలిన భక్తులతో చెప్తారన్నమాట. అచలానందుడి మతాదర్శాలు, అతని శిష్యుల మతాదర్శాలు కూడా వేరు. నా భావం సంతాన భావం. ఆ వచ్చిన పెద్ద మనుషులు ఎవరో కూడా మాట్లాడలేదు, అలా కూర్చొని ఉన్నారు. రామకృష్ణుల వారు చెప్తారు, నాది సంతాన భావం. అప్పుడప్పుడు అచలానందుడు ఇక్కడికి వచ్చి బస్ చేస్తూ ఉంటాడు. అచలానందుడు తన సంతానాన్ని పోషించడు. నాతో పిల్లలను భగవంతుడే కాపాడుతాడు, అంతా భగవంతుడి సంకల్పం అని అంటాడు. నేనేమి బదులివ్వకుండా నిశ్శబ్దంగా ఉండేవాడిని. ఈ గొడవల్లో గెలుపు పొందాలి, ఎక్కువ ధనం గడించాలి, ఇతరులను న్యాయస్థానాల్లో గెలిపించాలి, వారి వస్తువులను వారికి ఇప్పించాలి, ఇటువంటి వాటి కోసం సాధన చేయడం ఎంతో నీచాతి నీచం. తిండి గుడ్డ తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్ సేవకు సాధు సేవకు, అవసరమైనప్పుడు పేద సాధులకు సహాయం చేయడానికి, ఇటువంటి వాటికే ధనం వినియోగింపబడాలి. ఇవన్నీ కూడా ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు, అంతేగాని ఆడంబరాలకు భోగాలకు ఈ ధనం అనేది ఉపయోగించకూడదు. పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఈ ధనం ఎప్పుడూ కూడా వినియోగించకూడదు. సిద్ధులు పొందడానికే ఈ తాంత్రికులు పంచమకార సాధనలో అనుష్ఠిస్తూ ఉంటారు. ఎంతటి నీచబుద్ధి! శ్రీకృష్ణుడు అర్జునుడితో, మిత్రమా, అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిని పొందితే చాలు, నీ శక్తి ఎంతో అధికరిస్తుంది, కానీ నన్ను మాత్రం పొందలేవు అని అంటాడు. ఈ సిద్ధుల్ని ప్రదర్శిస్తూ ఉన్నంత వరకు మాయను తొలగించుకోలేం. మాయలో ఉండడం వలన అహంకారం కలుగుతుంది. దేహం, ధనం ఇటువంటివన్నీ కూడా అనిత్యాలు. వాటి నిమిత్తం అంతగా శ్రమించడం ఎందుకు? హఠయోగుల దుర్దర్శన చూడండి. దీర్ఘాయువులుగా ఉండడమే వారి ఏకైక ఆదర్శం. భగవంతుడి గురించిన చింత, ఆలోచన ఏమాత్రం ఉండదు. ఉదరాన్ని, ప్రేగులను ఈ నేతి, ద్యౌతి ఇటువంటి ప్రక్రియలతో ప్రక్షాళన చేయడం, గొట్టం ద్వారా పాలను స్వీకరించడం, అంతటితోనే అయిపోతుంది వారి సాధన. అందరికీ నమస్కారం.